Well, good evening, ladies and gentlemen. Health management గురించి మాట్లాడమని Madam President చెప్పారు. So before we begin, let us understand how many of you think that you are actually healthy. Please raise your hands if you think that you are healthy. అరే సార్ సూపర్ అసలు. ఓకే మేడం ప్రెసిడెంట్ గారు, ఒకసారి మీరు హెల్దీ అని ఎందుకు అనుకుంటున్నారు? మీరు నేను నా డే టు డే యాక్టివిటీస్ నేను చేసుకోగలుగుతున్నాను కనుక ఐఎమ్ హెల్దీ. నేను ఇంకొకరి మీద డిపెండ్ అవ్వట్లేదు. ఓకే సార్, హెల్దీ అని ఎందుకు అనుకుంటున్నారు? I am able to work, I am able to see, I am able to decide what is good, what is bad, and everything I feel I am okay. థ్యాంక్ యూ సో మచ్ సార్. బికాస్ చాలా మంది జనరల్లీ ఇప్పుడు సొసైటీలో ఎలా ఉన్నది అని అంటే, ఐ యూ హెల్దీ అని అంటే నాకు షుగర్ లేదు, బీపీ లేదు, సో ఐఎమ్ హెల్దీ. బట్ దట్స్ నాట్ హౌ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిసైడ్స్ వెదర్ వీ హెల్దీ ఆర్ నాట్. మీరు మీ బిల్డింగ్లు కానీ పక్కన నైబర్స్ ఎవరైనా చూస్తే అందరికీ అంత సోషల్ లైఫ్ లేదు. అండ్ బికాస్ హెల్త్లోని ఫిజికల్ హెల్త్, మెంటల్ స్టేట్ అండ్ సోషల్ వెల్బీయింగ్, ఈ మూడింటిని కలిపితేనే మనకి ఎప్పుడైనా హెల్త్ అనేది ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ ఈరోజు సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే, వీ ఆల్ ఓన్లీ కాన్సన్ట్రేట్ మోస్ట్లీ ఆన్ ద ఫిజికల్ హెల్త్ పార్ట్. ఫిజికల్ హెల్త్ పార్ట్ అంటే ఏం చేస్తున్నారు అందరూ అనమాట, నేను ఈ నూనె వాడను, నేను ఓన్లీ గానుగ నూనె వాడతాను, దాంట్లో కూడా అయ్యో కొత్తవి అనమాట, ఈ సీడ్స్ యొక్క నూనె మాత్రమే వాడతాను, నేను రైస్ మానేసానండి, బ్లాక్ రైస్ లేదా జాస్మిన్ రైస్. See, these are all fancy fad things. Everybody is almost doing exercise. But ఆ ఎక్సర్సైజ్ వాళ్ళకి సూట్ అవుతుందా లేదా అంటే ఎక్కడో ఒక దగ్గర వీఆర్ మోస్ట్లీ మిస్గైడెడ్. మనం ఇందాక 3 పాయింట్స్ చెప్పుకున్నాం కదా, ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్. ఆ ప్రకారంగా చూసుకుంటే ఫిజికల్ హెల్త్ విల్ యాక్చువల్లీ ఓన్లీ కంట్రిబ్యూట్ ఓన్లీ టు 30% ఆఫ్ యువర్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. మిగతా పాయింట్స్ ఏంటి? మిగతా పాయింట్స్ వుడ్ బి యువర్ మెంటల్ అండ్ సోషల్ హెల్త్. మెంటల్ అండ్ సోషల్ హెల్త్ అంటే ఏంటి వస్తుంది చెప్పండి ఒకసారి ఎవరైనా. సార్, మెంటల్ అండ్ సోషల్ హెల్త్లో అంటే ఏంటి వస్తుంది? యాజ్ పర్ యూ ఇట్స్ ఓకే. Our state of mind and social activities. Rotarians కదండి, మనందరికీ తెలిసిందే. బికాస్ దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ యాక్చువల్లీ నీడ్, ఆర్ జనరలీ హౌ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. హౌ వీ టాక్ టు పీపుల్, హౌ వీఆర్ ఏబుల్ టు కోప్ విత్ స్ట్రెస్, మన సొసైటీ కంట్రిబ్యూట్ ఏమైనా చేస్తున్నామా లేదా, లేదు మనం ఏదైనా నేర్చుకుంటున్నామా లేదా. బికాస్ నేను ఎప్పుడో అప్పుడు చదివేశానండి డిగ్రీ, అప్పటి నుంచి ఇంక నేను కొత్తది ఏమీ నేర్చుకోవట్లేదు. దట్ మీన్స్ యూ హ్యావ్ బికమ్ స్టాగ్నెంట్. The moment you have become stagnant, the moment you stop learning something, that is when you are to be relatively saying that you have become dead. దాని తర్వాత మీరు బతుకున్నారు అంతే ఫిజికల్లీ, బట్ నేర్చుకోవడం ఆపేసినప్పుడు బ్రెయిన్ అలాగ తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది. అలాగే చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. మనకి మిస్టేక్ చేయడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు, అందుకని కొత్త పనులు చేయడానికి భయపడుతూ ఉంటారు. మిస్టేక్స్ చేయడం అని అంటే, నో ఐ విల్ రాదర్ బీ పర్ఫెక్ట్, ఐ వోంట్ డూ ఎనీథింగ్, ఐ వోంట్ టాక్ ఎనీవేర్, ఐ వోంట్ డూ ఎనీథింగ్ న్యూ, బికాస్ ఇఫ్ ఐ గో రాంగ్ నో పీపుల్ విల్ బ్లేమ్ మీ. ఆ ఫియర్ అనేది ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ ఏ ప్రాబ్లమాటిక్ థింగ్. చేంజ్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. నేను కొత్తది ఏది నేర్చుకోలేదు అనుకోండి, నేను అక్కడ అయిపోయాను కదా. సో అలాంటి వాళ్ళు హెల్దీ కాదు. అండ్ ఇవన్నీ కరెక్ట్గా మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ వెల్బీయింగ్ బాగుంది అని అంటే మనకు పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది. పీస్ ఆఫ్ మైండ్ అనే దానికి డెఫినేషన్ ఏంటి అని అంటే, మనందరిలోని చాలామందికి, ఇప్పుడు రాంబాబు గారు సార్ మీ ప్రొఫెషన్? ట్రైనింగ్ అండి. ప్యాషన్? టీచింగ్. ప్రొఫెషన్ టీచింగ్ రెండు ఒకటే అయిపోయామో కదా. అందుకే అందులోనే ఉన్నాను. See, this is something, madam, ప్రొఫెషన్ మేడం హోమ్ మేకర్, దానికంటే పెద్ద ప్రొఫెషన్ ఇంకేం లేదు. నిజం చెప్తున్నా, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ డిఫికల్ట్ ప్రొఫెషన్ వీ హ్యావ్ ఇన్ దిస్ వరల్డ్. బికాస్ మిగతా వాళ్ళందరికీ 8 hours, 9 hours, 10 hours డ్యూటీ ఉంటుంది, మీకు 16 hours డ్యూటీ ఉంటుంది. మీ ప్యాషన్ ఏంటి? పని చేద్దాం. ప్యాషన్ అంతే చిన్న కాంప్లికేటెడ్గా ఉన్నదంటే, వాట్ ఈస్ యువర్ హాబీ? मैडम आपकी हॉबी क्या है? म्यूजिक. सी दैट्स ए गुड थिंग. ओके मैडम మీ హాబీ మీది మ్యూజిక్ ఏనా? మ్యూజిక్ అంటే ఏం చేస్తారు? వెరీ గుడ్.
సార్ మీ హాబీ? Sir, my hobby is homeo. హోమియోపతి. Yes. Electro homeo. ఓకే ఫైన్. అంటే అది మీ ప్రొఫెషన్? Profession bank. దట్స్ ఎ వెరీ నైస్ థింగ్. బట్ ఇప్పుడు చాలా చోట్లకి అంటే రొటేరియన్స్ మనం వదిలేస్తే బయట చాలా చోట్లకి మీరు ఎవరినైనా అడిగారు అనుకోండి, మేబీ మా చిన్నప్పుడు ఉన్నప్పుడు ఆ టైంలోనే మనందరూ చిన్నగా ఉన్నప్పుడు హాబీస్ ఏంటి అని ఎవరినైనా పిల్లల్ని అడిగారు అనుకోండి మీరు, వాట్ వర్ ది కామన్ ఆన్సర్స్? స్టాంప్, కాయిన్స్, రీడింగ్ బుక్స్, లేదా ప్లేయింగ్ క్రికెట్, చెస్, డాన్స్, మ్యూజిక్, నేర్చుకోవడాలు, ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు పిల్లల్ని అడిగితే ఏం ఆన్సర్స్ వస్తాయి? క్రికెట్ కూడా చెప్తారండి, వాచింగ్ క్రికెట్, బ్యాడ్మింటన్, అన్ని ఆన్లైన్, పబ్జి, ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్లీ ఆన్లైన్, నో యాక్చువల్ లెర్నింగ్. అండ్ ఈరోజు ఒక్కసారి మీ అందరూ మీ ఫోన్స్ లోపలికి చూసుకుంటే, హౌ మచ్ టైమ్ డూ యూ స్పెండ్ ఆన్ యువర్ ఫోన్ ఫర్ థింగ్స్ విచ్ డోంట్ ఇన్వాల్వ్ వర్క్? ఎంతసేపు చూస్తారు శశి గారు? బికాస్ హాబీ అనే దానికి మెయిన్ ఒక ఏంటి అని అంటే ఎంటర్టైన్మెంట్ ప్లస్ లెర్నింగ్ అనేది ఉండాలి. లెర్నింగ్ అనేది మనకి ఎప్పుడైనా లేదు అని అంటే ఇంకా అది హాబీ కాదు, అది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది. ఇప్పుడు సార్ యాజ్ ఎ ప్రొఫెషన్ హీ ఈజ్ ఎ బ్యాంకర్, బట్ యాజ్ ఎ హాబీ హీ ఈజ్ లెర్నింగ్ హోమియోపతి అండ్ హీఈస్ అంటే హోమియోపతి అంటే ఒకసారి నేను పుస్తకం చదవాల్సిన అయిపోయింది కాదు కదా. ఇప్పుడు సంగీతం అంటే మేడం ఒకసారి ఒక పాట నేర్చుకుని అయిపోలేదు కదా. యూ విల్ హ్యావ్ టు కీప్ ఆన్ లెర్నింగ్ న్యూ థింగ్స్, కీప్ ఆన్ ఇంప్రూవింగ్ ఆన్ ఇట్, కీప్ ఆన్, అదొక కంప్లీట్ జర్నీ. బతుకున్నంత వరకు అది చేస్తూనే ఉంటాం. సో అలా చేస్తున్నంత వరకు దెన్ ఓన్లీ ఇట్ ఈస్ ఎ హాబీ. బట్ ఈరోజు ఏంటవుతున్నది, ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఉంటున్నది. ఎంటర్టైన్మెంట్ మనకి ఎప్పుడైనా, ఇప్పుడు మొబైల్ శశి గారు ఎందుకు చూస్తారు అంతసేపు మొబైల్? ఇప్పుడు మొబైల్ చూడడం ఫర్ బిజినెస్ ఇస్ డిఫరెంట్ సార్. దట్స్ నాట్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. వీఆర్ టాకింగ్ అబౌట్ ఇన్స్టా, రీల్స్, చాక్లెట్స్ పిల్లలు తింటారు. ఎందుకు తింటున్నారు? ఇన్స్టా ఎందుకు చూస్తున్నారు? బికాస్ వెన్ ఎవర్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అన్ ఎంటర్టైన్మెంట్, మన బ్రెయిన్లోని డోపమైన్ అనే కెమికల్ మ్యాండేటరీగా రిలీజ్ అవుతుంది. మారుతి గారు మీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటి? చికెన్. సార్ మీది ఫేవరెట్ ఫుడ్ ఐటమ్? వెజ్ మంచూరియా. సి ఇక్కడ మారుతి గారు చికెన్ తిన్నప్పుడు ఆయన బ్రెయిన్లో, ఆయనకి ఎందుకు నచ్చుతుంది అని అంటే ఆయన బ్రెయిన్లో ఆ టైంలో డోపమైన్ రిలీజ్ అవుతుంది కాబట్టి. ఆయన మంచూరియా తింటే బాగాలేదు అని అనరు, కానీ అంత డోపమైన్ రిలీజ్ కాదు. మనకు ఆ సెక్రటరీ గారికి మంచూరియా తింటే వస్తుంది, చికెన్ చూసినా ఆయన డోపమైన్ రిలీజ్ కాకపోవచ్చు. సో దట్స్ హౌ వీ హ్యావ్ అవర్ ప్రిఫరెన్సెస్. దట్ ఈస్ హౌ వీ డిసైడ్ వాట్ వీ లైక్ టు డూ అనేది. ఇక్కడ ఈ డోపమైన్ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే ఈజీ ట్రిగర్స్ అండ్ హార్డ్ ట్రిగర్స్ అనేవి ఉంటాయి. ఈజీ ట్రిగర్ అనే దానికి చాలా ఈజీగా షార్ట్ యాక్టింగ్ ఉంటుందన్నమాట. అది హార్డ్ ట్రిగర్కి వచ్చినప్పుడు ఇట్ హ్యాస్ ఎ లాంగ్ యాక్టింగ్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిన్న గేమ్ ఆడదామా? మేడం మీరు రండి ఒకసారి. మేడం రండి, మీరే రండి. తెలుగా హిందీయా? हिंदी आप आ जाओ यहाँ पे. मैडम चेयरमैन आप यहाँ पे खड़े रहिए. विनीत గారు రండి. నేను మీకు ఎప్పుడైతే చెప్తానో ఆ క్వశ్చన్ నెంబర్ చదవాలి. ओके मैडम आपको ये सवाल पूछेंगे, वो सवाल का पेपर लीक है, उस सवाल का आपको जवाब देना है. अगर आप सही जवाब दोगे तो आपको चॉकलेट मिलेगा. ठीक है सर, प्लीज आस्क द फर्स्ट क्वेश्चन. 2 + 1 = 2. 2 अब ठीक से पूछो. 2 + 1 = 2. 2 + 1 फिर से बताइए. 2 + 1 3. वेरी गुड मैडम, सुपर. प्लीज टेक दिस चॉकलेट. Only one, sir. नहीं रुको ना, और क्वेश्चंस है ना. और भी है. Okay. बहुत अच्छा लगा ना सर. చాలా ఈజీగా అడుగుతున్నారు. సెకండ్ క్వశ్చన్ అడగండి. 10 + 1 = 10 + 1. 11. వెరీ గుడ్ మేడం, సూపర్. ప్లీజ్ టేక్ దిస్. I don't know this word. నో నో సార్, థర్డ్ క్వశ్చన్ అడగండి. చాలా ఈజీ. 1000 + 3 = 1000 + 3. 1000 + 3 1000 + 3. 1003.
Very good, madam. Superb. Please take this chocolate. Now, एक मिनट నేను చెప్తాను ఆ ఫస్ట్ క్వశ్చన్ అడగండి. నా అభి आपको आप वो आंसर करो, you will get a bigger chocolate. Sir, please ask the first question. हाँ లేదు లేదు, no, only her. Madam, please ask that. This is my favorite super. So please you answer. Square root of 496. 496 square root ఎంత? Square root. मैडम अच्छा नहीं लगा ना सवाल? नहीं. तो एक काम करते हैं, आपको आई विल गिव यू a choice whether you want to answer those kind of questions for big chocolates or these kind of questions for small chocolates. Which is easier for you? Thank you so much. Please, madam, back to you. See, friends, you need to understand, madam, is how our brain reacts. When you are watching something which has easy triggers like reels, shorts, chocolates, junk food, cigarette, tea, coffee, anything for which we are all commonly addicted to, those are things those are all easy triggers. You get them very easily. But whenever you take that, let us say somebody is a smoker, he takes a cigarette, automatically at that time in his brain dopamine is being released. The mechanism is the same even if you are a tea addict or a chocolate addict or addicted to the social media. Once you start getting used to this kind of small triggers, so your brain starts becoming lazy and it will try to avoid the hard triggers. What would be the hard triggers? Hard triggers would be things like when you exercise, when you prepare for exams like NEET or groups or anything which is difficult. You know that madam knew that she was going to get a bigger chocolate and she also said that she liked those chocolates. But still she found it easy to answer the easier questions. Slowly, over a period of time, you start getting afraid of the difficult things, all the hard triggers of dopamine. So whenever you are practicing something, let us say a lot of people have a problem with going to the gym for exercising and stuff. Enduku alaga avutundi? Because ఆ టైంలోని వాళ్ళకి అలవాటు అయిపోయింది అనమాట, ఎవడెళ్తాడ్రా బాబు జిమ్కి వెళ్ళి లేచి. అలా కాకుండా మీరు జిమ్కి వెళ్ళినప్పుడు ఆ మూమెంట్లో మీకు డోపమైన్ రిలీజ్ కాదు. దాని తర్వాత మీరు ఎక్కడో పెళ్ళికి వెళ్ళి ఓడి అమ్మ ఏంట్రా ఎంత సన్నగా అయిపోయావు నువ్వు అని మిగతా వాళ్ళు నలుగురు అనగానే అప్పుడు వస్తుందండి సునామీ అనమాట, డోపమైన్ సునామీ వస్తుంది. అండ్ దాట్ సునామీ ఆఫ్ డోపమైన్ విల్ హ్యావ్ ఎ వెరీ లాంగ్ ఎఫెక్ట్. When somebody gets into a very good college by cracking the social media, the JEE or some entrance exams, the dopamine which will be released will be very, very long. When you are learning something, Sangeetam or search chesnattu homeopathy or something else, or when you are doing something in Rotary, the very existence of Rotary is to establish our long triggers, to improve our social and mental health. ఇది పిల్లలకి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఇట్స్ ఎ డిఫికల్ట్ థింగ్. ఫస్ట్ ఆ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇది డిస్టర్బ్ అవ్వడం వల్ల అందరూ మనం ఏంటంటే దీని ఎఫెక్ట్ నేను మీకు ఒక వీడియో చూపిస్తాను లైవ్గా. ఇక్కడ ఎంత సీరియస్గా ఉంది ఈరోజు అంటే దిస్ ఈస్ ద మేజర్ హెల్త్ కన్సర్న్ టుడే. మెంటల్ అండ్ సోషల్ హెల్త్ ఎప్పుడైతే పాడవుతుందో సైకోసోమాటిక్ డిసార్డర్స్ వచ్చేస్తున్నాయి. ఇందాక సార్తో కూడా అదే చెప్తున్నాను. సైకోసోమాటిక్ డిసార్డర్స్ అంటే థింగ్స్, డిసీజెస్ విచ్ ఎఫెక్ట్ యువర్ బాడీ బట్ దే హ్యావ్ స్టార్టెడ్ దేర్ ఆరిజిన్ లైక్ సోరియాసిస్. ఇప్పుడు ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు. ఆయన డయాబెటీస్ ఎందుకు వచ్చింది? రైస్ ఎక్కువ తినేసారా, స్వీట్స్ ఎక్కువ తినేసారా, ఓన్లీ సెడెంటరీ జాబా? దీస్ థింగ్స్ ఆర్ ప్రాబబిలిటీస్. బట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ would be your psychological health. When you have disturbed your mental and social health, the chances of you getting a psychosomatic disorder literally multiply heavily. Anything anamata, the skin disease, heart, kidney, brain, annintiki oka your psychological picture is mandatory. Luckily for us, for me, because I am a homeopathic doctor, we have it as a mandatory thing.
that we take the psychological aspect of the patient before treating any kind of disease, be it cold, cough or anything. So మనం ఏం చేయగలము? What can we do in this scenario? We need to live for ourselves. Ourselves అని అంటే ఇక్కడ చాలాసార్లు ఏంటవుతుంది అంటే ఇక్కడ పేరెంట్స్లో ఇంకొక ట్రామా ఫేస్ రెగ్యులర్గా చూస్తున్నాం. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, కాలేజ్కి వెళ్ళారు. ఇప్పుడు ఏం చేయాలి పేరెంట్స్? దే ఆర్ మోస్ట్లీ వేకెంట్. లాస్ట్ కొద్ది సంవత్సరాలుగా డైవోర్స్ కేసెస్ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 45 that has multiplied. Why? Mostly because they are nuclear families and because they don't know what to do. Now that is actually దానికి ప్రిపరేషన్ ఎవరికీ లేదు. రిటైర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలని సార్ ప్లాన్ పెట్టుకుని ఆల్రెడీ హోమియో స్టార్ట్ చేస్తారు ముందు నుంచి. బికాస్ ఆఫ్టర్ హీ రిటైర్స్ వాట్ హీ మస్ట్ స్టార్టెడ్ ఇట్ సమ్ టైమ్ వే బ్యాక్. ఇప్పుడు సార్ అంటే ఆయన ట్రెక్కింగ్ కోల్పోతున్నారు. వై? These are things which you create for yourself, not for your children. It is for you. Even to be very frank, even not for your wife or not for your husband. మీకంటూ మీకు ఒక హాబీ, ఒక ప్యాషన్, ఒక ఎంటిటీ, ఒక ఎగ్జిస్టెన్స్ అనేది ఉండాలి. దాని గురించి ఏదైనా నేర్చుకుంటూ ఉండగలగాలి. ఈ విధంగా మనం చేసుకుంటే సోషల్ మీడియా ట్రిగర్స్ని అవన్నీ పక్కన పెట్టడం, అండ్ ఇక్కడ సోషల్ మీడియాని ఈవిల్గా పోర్ట్రే చేయడం కూడా ఏమి కాదండి. వీ డోంట్ యాక్చువల్లీ హ్యావ్ ఎ క్లారిటీ ఆన్ వాట్ టు వాచ్. యూట్యూబ్ ఇస్ అన్ ఆల్గోరిథం. వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఏది నచ్చుకుంటున్నారు, ఏ వీడియోని ఎక్కువసేపు చూస్తారు, ఏ షార్ట్ని, ఎటువంటి షార్ట్స్ని ఎక్కువసేపు చూస్తారు అనేది ఐడెంటిఫై చేసి దాని పట్ల అలాంటివే మళ్ళీ 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 పంపించడం స్టార్ట్ చేస్తారు. మీకు ఒక పిచ్చి వీడియో వచ్చింది అని అంటే దాని పక్కన రైట్ హ్యాండ్ కార్నర్లో 3 dots ఉంటాయి కదా, దాన్ని క్లిక్ చేసి నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టడం స్టార్ట్ చేయండి. హౌ మెనీ ఆఫ్ యూ యాక్చువల్లీ ఫాలో? ఇప్పుడు మేడం వాళ్ళు మ్యూజిక్ సంబంధించిన ఇన్స్టా షార్ట్స్ వస్తున్నాయనంటే దట్ ఈస్ అ గుడ్ థింగ్. లేదు ఫిజిక్స్ కానీ లేదంటే ఇంగ్లీష్ కానీ అలాంటివి సంబంధించి మన ఇంప్రూవ్మెంట్కి సంబంధించి ఏదైనా వస్తున్నది అని అంటే దోస్ థింగ్స్ ఆర్ గుడ్. అలాంటి సోషల్ మీడియాని మనం మన స్క్రీన్లో వచ్చేటట్టు ఓవరాల్ టైం తగ్గించుకుంటూ ఒక హాబీ, ఫోటోగ్రఫీ, సింగింగ్, మ్యూజిక్, డాన్స్, గార్డెనింగ్, ఎనీథింగ్ కంపల్సరీగా ఉండాలి. ఉంటేనే మనకి అనేది గ్రోత్ అనేది వస్తుంది, హెల్త్ బాగుంటుంది. మిగతా విషయాలు పక్కన పెట్టండి, మీరు ఓల్డ్ అయిన తర్వాత కూడా హెల్తీగా ఉండాలంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ హాబీ. సో ఐ థింక్ ఐ వుడ్ లైక్ టు క్లోజ్ విత్ వీడియో. ఫస్ట్ వన్ ఒకసారి వీడియోని చూడండి. The child is 3.5 years old. He doesn't speak. He cannot speak. Parents are from the not very affiliated family. 3.5 years వచ్చిన అమ్మ నాన్న అని కూడా పిలవడం తెలియదు. సో లేటర్ అండ్ ఆఫ్టర్ అంత కంప్లీట్ అనాలిసిస్ చేసిన తర్వాత ఏంటంటే, సార్ నెక్స్ట్ వీడియో ఒకసారి ప్లే చేయండి, జాగ్రత్తగా చూడండి, సౌండ్ వినండి ఒకసారి. సార్ సౌండ్. ఆ పిల్లడిని, వాడి పేరు జశ్వంత్ అనమాట, ఆ పేరుతో పిలిచినా, ఏం పిలిచినా, ఏ చాక్లెట్ ఇస్తా అని పిలిచినా రాడు. కోకో మెలన్ అని చెప్పి యూట్యూబ్లో ఛానల్ ఉంటుంది. హీఈస్ అడిక్టెడ్ టు దట్ ఛానల్. ఆ ఛానల్కి సంబంధించిన ఇంట్రో సౌండ్ అనమాట. సార్ ఒక్కసారి మళ్ళీ ప్లే చేయండి. ఆ సౌండ్ కొంచెం ఏమైనా ఇంప్రూవ్ ఇది పెడదామా అంటే దీనికి మైక్ దగ్గర అది ఇక్కడ ఆ సౌండ్ వచ్చినప్పుడు మాత్రమే ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఈవెన్ వాడు మోషన్ చేస్తున్నా సరే లేచి వచ్చేస్తాడు. సో వీడికి మనం ట్రీట్మెంట్ ఇచ్చాం, బట్ ట్రీట్మెంట్తో పాటు ఏంటంటే ఆ సోషల్ మీడియా నుంచి కంప్లీట్లీ బ్యారికేడ్ చేస్తాం. సో విత్ ఇన్ 2 months మెల్లిగా మాట్లాడడం అనేది స్టార్ట్ చేశాడు. బట్ ద సినారియో అంటే ఇది ఐసోలేటెడ్ కేస్ కాదండి. వీ ట్రీట్ ఎ లాట్ ఆఫ్ కేసెస్ లైక్ దిస్. పెద్దవాళ్ళు, చిన్నపిల్లలకి ఎఫెక్ట్ అవుతుందని కాదు, చిన్నపిల్లలకి చాలా ఈజీగా తెలిసిపోతుంది. బికాస్ షార్ట్స్ ఆర్ ది మోస్ట్ డేంజరస్ థింగ్స్ అవైలబుల్ ఇన్ యువర్ ఫోన్ రైట్ నౌ. మీకు వైరస్ వచ్చినా తప్పలేదు. ఏంటవుతుంది అని అంటే, మనం ఒక విషయం చదివి విని గుర్తుపెట్టుకోవాలి అని అంటే మనకి బ్రెయిన్లో న్యూరల్ కనెక్షన్స్ అనేది ఫార్మ్ అవుతూ ఉంటాయి. ఒక షార్ట్ వచ్చినప్పుడు ఒక టాపిక్ ఉంటుంది, దాని తర్వాత కంటిన్యూటీ లేదు కదా ఆఫ్టర్ 60 seconds. అది వేరేది వచ్చేసింది. కంటిన్యూటీ లేనప్పుడు మీకు గుర్తు ఉండదు.
మీ బ్రెయిన్లో న్యూరల్ కనెక్షన్స్ మెల్లిగా తగ్గిపోతూ ఉంటాయి. షార్ట్స్ ఎక్కువ చూడడం వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ పూర్తిగా స్టాప్ అయిపోతుంది. ఈవెన్ ఫర్ అడల్ట్స్, పీపుల్ హూ వాచ్ టూ మచ్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, వాళ్ళకి ఎల్జైమర్స్ లాంటి కండిషన్స్ అవన్నీ ఫాస్ట్గా వస్తున్నాయి. డిమెన్షియా అంటే మెమరీ లాస్ అవన్నీ చాలా ఫాస్ట్గా వస్తున్నాయని దీస్ ఆర్ ప్రూవెన్ ఫ్యాక్ట్స్. So I hope all of us will be able to spread this message, and I thank Rotary Club for giving me an opportunity to share the details. Thank you.